భగవాన్ రమణమహర్షి తత్వాన్ని గురించి సుమిత్రానందన సరస్వతి అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. రమణ మహర్షి చెప్పే దాంట్లో నిన్ను నువ్వు తెలుసుకో అని అంటుంటారు. ఆయన తెలుసుకోవడం అంటే ఏంటమ్మా? నేను అంటే మనకి తెలిసినంత వరకు నామరూపాల యొక్క ఈ శరీరము, వ్యక్తిత్వము, ఇవి నేను అండి. కానీ భగవాన్ చెప్పిన నేను అది కాదు. అంటే మనం నిద్రపోయినప్పుడు మనం పూర్తిగా కాన్షియస్లో ఉండము. మెలకుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రపంచ వ్యవహారంలో ఉంటాము. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కూర్చుంటాము, కానీ థాట్స్ అన్నీ పక్కన పెట్టి అంటే ధ్యానం చేస్తున్నాము అనే ఎరుక కూడా లేని స్థితిలో కూడా నేనున్నాను అనే ఎరుక ఒకటి ఉంటుంది. శరీర ధ్యాస తెలియదు, కానీ శరీర ధ్యాస పూర్తిగా స్పర్శ లేకపోయినా కూడా మనం కూర్చున్నామని తెలుస్తుంది, నేనున్నానని తెలుస్తుంది. తెలుస్తూ ఉంటుంది. అటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఎప్పుడూ ఉండాలనేది ఆయన తెలియజేసింది. నిరంతరం ఆ ధ్యానంలోనే ఉండాలి. ఉన్న ఏ సత్యం అయితే ఉందో ఆ సత్యం ఎరుకలో ఉండడము, అదే నేను అని తెలుసుకోవడము. అది అంత సింపుల్ అయితే కాదండి. అది సింపుల్ కాదు. కానీ మనం సాధన చేస్తున్నప్పుడు ఆ నేను యొక్క లోతు తెలుస్తూ ఉంటుంది. ఇంకా మనం డెప్త్కి వెళ్ళే కొలది ఉన్న విశ్వంలో అంతా నేనే ఉన్నానని అర్థమవుతుంది. ఆ ఎరుకని ఆయన నేను అన్నారు. అటువంటి ఎరుకతో ఉండమని చెప్పారు. సహజ స్థితి అంటారు కదమ్మా భగవాన్ రమణులు. ఈ సహజ స్థితి అంటే ఏంటమ్మా? సహజ స్థితి అంటే మనము నామరూపాలతో ఉన్న మనము ఈ నామరూపాలు వదిలేసి వెళ్ళిపోతామని తెలిసి కూడా దాన్నే పట్టుకుని ఉంటాము. కానీ మనం మనం ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టిన తర్వాత మనస్సు రాని స్టేజ్లో ఉన్నంత వరకు కూడా మనం సహజంగానే ఉన్నాం. అంటే అహంకారం కానీ, నాది కానీ, నేను కానీ ఏమీ లేని ఒక స్వరూప స్థితి అది. అందుకే పిల్లలని మీరు చూస్తే వెంటనే ఒక హాయి అనిపిస్తుంది మనకి. మనం ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా ఒక్కసారి ఒక చిన్న పిల్లల్ని చూసేటప్పటికి ఆటోమేటిక్గా మనకు ఒక సహజంగా హాయి వస్తుంది. అంటే వాళ్ళు ఆ సహజ స్థితిలో ఉన్నారు కాబట్టి. నామరూపాలు లేని స్థితిలో, అహంకార రాగద్వేషాలు లేని స్థితిలో, మనస్సు లేని స్థితిలో ఉండడాన్ని సహజ స్థితి అన్నారు. సాధనలో అటువంటి సహజ స్థితి. అందుకే సాధన చేసిన తర్వాత అంటే మళ్ళీ చిన్నపిల్లల్లా అయిపోతారని చెప్తారు. ఒక జ్ఞానిని చూస్తే మీరు చాలా చిన్న పిల్లవాళ్ళలాగా అనిపిస్తారు. సహజ స్థితి అలాంటి చిన్న స్టేజ్లో మనకు ఉంటుందండి. మధ్యలో మనము అన్నింటి వైపు వ్యామోహంతో పక్కకు వస్తాము. ఎప్పుడైతే విచారణ చేసి ఆ వివేకంతో మనం ఉండగలిగితే కనుక మన జర్నీ ఉంటే ఆటోమేటిక్గా సహజ స్థితిలో ఉండగలుగుతారు. మీరు అది రోజు కూడా ఉదయం ఫస్ట్ నిద్ర లేవగానే ఏ థాటు ఉండదు. ఫస్ట్ మీరు ఎక్కడున్నారు అన్నది కూడా ఎరుక ఉండదు. ఆ లెగిసిన వెంటనే ఆ స్టేట్ పట్టుకోగలిగితే కనుక మీరు సహజంగానే ఉంటారు. అది ఎవరికైనా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా మనస్సు వచ్చి నేను ఇప్పుడు ఏం చేయాలి, లేకపోతే నా టైం అయిపోతుంది అని మీరు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు తన సహజ స్థితిని పట్టుకోవాలని అంటే ప్రొద్దుట నిద్ర లేవగానే ఒక్క క్షణం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన సహజ స్థితిని పట్టుకోవచ్చండి. ఆ ఎరుకతో సహజంగా. అంటే చిన్న టెక్నిక్ ఇది పట్టుకోవడానికి అంతే. అంతేగాని లెగిసి బద్ధకంతో కూర్చున్నది కాదు నేను చెప్తా. మనం సాధన చేస్తూ సహజ స్థితిని పట్టుకోవాలి అని అంటే దానికి టెక్నిక్గా నేను చెప్తున్నాను. మీరు లేవగానే ఇప్పుడు మీరైనా ఇన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు తీసుకోగలుగుతారు. అది లేవగానే ఒక్కసారి ఏ థాటు లేని గుర్తించమంటున్నాను నేను. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏ థాటు లేకుండా, ఇంకా థాట్ రాకుండా జస్ట్ ఒక్కసారి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక తప్పనిసరిగా ఒక సైలెన్స్ స్థితి ఉంటుంది, ఒక హాయి ఉంటుందండి. ఆ హాయి చూస్తే తెలుస్తుంది సహజంగానే ఉన్నాము అని చెప్పి.
వెంటనే థాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా వర్క్, లేకపోతే టైం ఎంత అయింది, లేకపోతే నేను Mind నెక్స్ట్ వర్క్ వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుంది. వచ్చేలోగా మీకు మెలకు వచ్చిన వెంటనే అంటున్నాను నేను. అది ధ్యానము బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే కనుక తాటికి గ్యాప్ ఎక్కువ ఉంటుందండి, వాళ్ళు బాగా పట్టుకోగలుగుతారు. ఒకవేళ ధ్యానం లేకపోయినా కూడా మీరు రాత్రంతా ప్రశాంతంగా పడుకుంటారు కాబట్టి అంత తొందరగా థాట్ రాదు. థాట్స్ రాకుండా కూడా వచ్చేటప్పుడు థాట్స్ కంటే ప్రొద్దుటే కొంచెం థాట్స్ రావు కదా, అప్పుడు కూడా మీరు పట్టుకోవచ్చు. అది సహజ స్థితిలో ఉంది. ఆ సహజ స్థితి మనము రోజంతా కూడా రోజంతా కంటిన్యూ చేయాలి అని అంటే అది మీ చేతుల్లో ఉంది. సో ఈ అనవసరమైన థాట్స్, అనవసరంగా మనం పోగు చేసుకునేవి, ఏది అవసరమో దాని వరకు మన మనస్సుని లేపి ఆ వర్క్ చేసి మళ్ళీ మనస్సుని బ్యాక్ తీసుకోగలగాలి. తీసుకుని ఆ అలర్ట్నెస్ అన్నారు దాన్నే భగవాన్, ఆ అలర్ట్గా ఉండడము. మనము మన వర్క్కి అలర్ట్గా ఉంటాము. ధ్యానంలో మనస్సు తప్పనిసరిగా ఆగుతుందమ్మా. మిగతా అన్నింటిలో మనసుతోటే చేయాలి మీరు. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇంకా మిగతా కళ్ళు ఒకసారి మూసేటప్పటికి ప్రపంచం పక్కకి వెళ్ళిపోయింది. అంటే 50% మీరు ఔటర్దంతా పోతుంది. ఇంకా లోపల ఉండే ప్రపంచం ఒక్కటే ఉంటుంది, అది మీ ప్రపంచం. అంటే మీ ఫాస్ట్, మీరు జరిగిపోయినవి, ఇంకా జరగబోయేవి, ఇప్పుడు ప్రజెంట్ వర్క్, ఇవే వస్తుంది. వీటిని మీరు ఆపగలుగుతారు. కళ్ళు తెరిచినప్పుడు మీరు మనస్సును అసలు ఆపలేరు. కళ్ళు మూసిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇంకా ఆ విచారణ, అంటే మీ మీద మీకు విచారణ, ఎవరి మీద కాదు, మీ మీద మీకు విచారణ అయినప్పుడు మనం తెలుస్తూ ఉంటుంది. థాట్ వచ్చినప్పుడు ఇది ఫాస్ట్ వస్తుంది, ఇది ప్రజెంట్ వస్తుంది అని అర్థమవుతుంది భవిష్యత్తు గురించి. దాన్ని మనం డ్రాప్ చేయటం అనేది ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ అది అలవాటు అవుతుందండి మనసుకి. అంటే ఆగుతుంది. ఇప్పుడు నేను ధ్యానం చేయాలి అన్నప్పుడు ఆగుతుంది. లేదా తర్వాత మీరు అలాంటి సాధన, అటువంటి సాధన మీ లైఫ్లో భాగంగా మీరు చేసుకున్నప్పుడు థాట్కి గ్యాప్ పెరుగుతుంది. అలా థాట్కి గ్యాప్ పెరిగితేనే మీరు పట్టుకోగలుగుతారు అసలు. అంటే థాట్ వస్తుందని తెలుస్తుంది, మీరన్న అసలు ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్న తగ్గుతుంది. ఎప్పుడైతే ధ్యానంలో ఓంకారం కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే థాట్ మధ్యలో ఓంకారం జపించాలంట? లేదు లేదు, అసలు ఓంకారం మీరు చేసి కూర్చుంటే, ఓకే, ముందే చేసి కూర్చుంటే కనుక ఓంకారంతో ఏమవుతుందని అంటే బ్రెయిన్లో ఒక్కసారి నరాలన్నీ యాక్టివ్ అవుతాయండి. ఎప్పుడైతే అలా అలర్ట్ యాక్టివ్ అయ్యేటప్పటికి మీరు ఆ థాట్ని ఆపగలుగుతారు, పట్టుకోగలుగుతారు కూడా. అందుకని మనకి ఓంకారం అంత పవర్ఫుల్ చెప్పారు. ధ్యానానికి ముందు ఓంకారం చేసి ఎన్నిసార్లు చేయాలమ్మా ధ్యానానికి ముందు? అంటే మినిమం ఒక 20-21 టైమ్స్ అయినా చేయాలండి. చేసి మీరు కూర్చోగలిగితే కనుక థాట్ ఫోర్స్ తగ్గుతుంది. ఇది ప్రాక్టికల్గా మేము చాలా సంవత్సరాల నుంచి చేసి వస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. సో ఓంకారం ప్రణవాశ్రమం అంటేనే ప్రణవ ధ్యానం అని. సో ఆ ప్రణవ ధ్యానంలో తప్పనిసరిగా అది పెరుగుతుందండి, గ్యాప్ పెరుగుతుంది. తాటుకు మధ్యలో మనకు సౌండ్ వినపడుతూ ఉంటుంది. సౌండ్ జాగ్రత్తగా వింటుంటే అదంతా ఓంకారమేనండి. అంటే శబ్దం పరబ్రహ్మ స్వరూపం. మీరు ఆ సైలెన్స్లో ఉన్నప్పుడు ఏదైనా అంటే మన లోపల నుంచి వచ్చే ఆ శబ్దం, అంతటా ఉన్న శబ్దం, అంత సైలెంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఘంటానాదం ఉంటుంది చూడండి. ఆ ఘంటానాదంలో కూడా లాస్ట్లో ఉంటుంది, చివరి ఎండ్లో ఉండే తురియ నాదం ఏదైతే ఉంటుందో అది పట్టుకోగలుగుతాం. అంత స్థితి వస్తే కనుక ఆ నాదం అనేది మనం ఎక్కువసేపు అనుభవిస్తే అదే సమాధి. లేదు 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 అలా కాదండి, ఆ సైలెన్సే సమాధి స్థితి. అదే అంటే ఆ గ్యాప్ అప్పుడు సౌండ్ వచ్చే ఆ స్థితిని మనం ఎక్కువసేపు మీరు మెయింటైన్ చేస్తే కనుక తప్పనిసరిగా సహజ సమాధి అన్నారు భగవాన్. అది రామకృష్ణుడు ఇది మంచి ఉదాహరణ అండి. ఆయన ఎక్కడ ఒక భజన్ విన్నా,
ఎక్కడ ఒక కీర్తన విన్నా, అమ్మవారి విగ్రహం చూసినా, లేకపోతే ఎక్కడైనా ఎవరి నోట్లోంచైనా ఒక మంచి మాట విన్నా, మంత్రం విన్నా, ఆయన ఆ సహజ స్థితిలోకి వెళ్ళిపోయేవారు. సహజ సమాధి అది. సమాధి అంటే రోజుల తరబడి కూర్చునేది కాదు. ఎప్పుడు నిత్యం మనం సహజ సమాధిలోకి వెళ్ళడం అని అంటే, మనం ఏదైనా వర్క్ చేస్తూ కూడా ఒక్కసారి మనం ఎప్పుడైతే మన దృష్టి లోపలికి వెళుతుందో, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ గ్యాప్ ఏదైతే వస్తుందో, ఆ గ్యాప్ను ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసి అలా ఆగినప్పుడు కూడా సహజంగా ఆగుతుంది. దాన్ని సహజ సమాధిని భగవాన్ పేరు పెట్టారు. అంతకుముందు ఎవరు పెద్దగా దాన్ని అలా చెప్పలేదండి. సమాధి అంటే సమాధికి మనం ప్రయత్నం చేయటము, కూర్చోవడము అదే చెప్పారు. ఒట్టి భగవాన్ మాత్రం దీన్ని పట్టుకుని ఆయన వివరించింది, ప్రజలకు తెలియచేసింది రమణ మహర్షి మాత్రమే. కానీ ఇది మనం చేసేది కాదు, దేవుడు ఇయ్యబడుతుంది అని అంటారు కదమ్మా. ఎంత మాత్రం ఆల్రెడీ అలా కాదండి. మనము ఆ జర్నీ నిజాయితీగా చేస్తున్నప్పుడు ఆయన సహకారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అసలు జర్నీయే చేయకుండా దేవుడు ఎలా ఇస్తాడు? మీరు చేసే కర్మ కానీ లేకపోతే క్రియ కానీ ఏదైనా సరే అది భగవంతుణ్ణి చేరుకునే ఒక అర్హత సంపాదించుకుంటే ఆటోమేటిక్గా ఈశ్వరుడు ఇస్తాడు అనేది ఒక స్థితి. అందుకే శ్రీకృష్ణుడు ఒక్క అడుగు నువ్వు వేస్తే 7 అడుగులు నేను నడిపిస్తానని చెప్తాడు కదా. మనము ఆ జర్నీ, మన జీవితము ఈశ్వరుని వైపు జర్నీ చేసేటప్పుడు కాసేపు కూర్చుని ధ్యానం చేసి కాసేపు సమాధి అని కాదండి. టోటల్ ఈ జీవితం ఆయనకు సమర్పించగలిగితే కనుక ఆ సమర్పణలో అర్హత సంపాదించుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క కృప అంటాము, ఆయన యొక్క ఆ కృపని మనం తీసుకుంటాం. కాబట్టి మీరన్న ఈశ్వరుడు ఇయ్యబడడం అనేది ఉంటుంది. అసలు అర్హతే లేకపోతే, ఇప్పుడు మనము ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాలన్నా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. ఆ ఎలిజిబిలిటీ కోసం మీరు కృషి చేస్తున్నారు కదా, ఆ కృషి చేయటాన్నే కదా ఎలిజిబిలిటీ అన్నారు. అలాగే ఈశ్వరుని వైపు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు ఆ ఎలిజిబిలిటీ సంపాదించుకోవాల్సి ఉంటుంది. భగవాన్ రమణుల జీవితం గురించి వచ్చినప్పుడు ఆయన అరుణాచలాన్ని ఎందుకు ఎన్నుకున్నారమ్మా? అది మీరు అన్నట్టు జన్మాంతర వాసనేనండి. ఆల్రెడీ ముందు జన్మల్లో వాళ్ళు చేసిన సాధన, ఆ సాధనలో అక్కడ ఎండ్ అయిన తర్వాత జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలు మరుగున పడి ఉంటాయి. ఎప్పుడైతే వారికి ఎవరో అరుణాచలం వెళుతున్నామో అని చెప్పడానికి విన్నప్పుడు, ఆ సౌండ్ విన్నప్పుడు ఇమీడియట్లీ ఆ గుర్తులు, ఆ పూర్వజన్మ వాసన అనేది బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు తట్టుకోలేరండి. ఇది చాలామందిని చూశాను నేను పబ్లిక్ మీటింగులు తక్కువ. గృహస్థులు, గృహిణులు ఎంతోమంది ఇళ్లలో ఉంటారు, సాధకులు. కానీ వాళ్ళకి తెలియదు మేము సాధకులమని. మేము వెళ్ళి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఒక సత్సంగం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పూర్వజన్మ వాసన లెగుస్తుంది. అక్కడి నుంచి సాధన స్టార్ట్ చేస్తారు. నా జర్నీలో కూడా నేను ఎంతో సాధనకి ఎన్నో రకాల అన్వేషణ చేశాను. ఎప్పుడైతే అరుణాచలం వెళ్ళానో ఫస్ట్ టైం నాకు ధ్యానం అంటే ఏంటో తెలియని స్టేజ్లో కూడా అక్కడ ధ్యానంలో కూర్చోగలిగాను. ఎలా కూర్చున్నానో నాకు అర్థం కాలేదండి, తర్వాత అర్థమైంది. సో ఎండ్ ఆఫ్ ద డే పూర్వజన్మలో మనం అక్కడతో మనం ఎండ్ చేసినప్పుడు, అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, ఎప్పుడైతే మనం ఆ సహజంగా మనం సాధన చేసుకుంటూ ఈ జీవితం ఎండ్ అయితే కనుక మళ్ళీ సాధనకి అనువైన జన్మ వస్తుందని చెప్తాడు. అలా సాధనకు అనువైన జన్మని తీసుకుంటాం కూడా అండి. అంటే ఆ సాధన కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూషన్లో తప్పనిసరిగా ఆయనకి అరుణాచలం అని వినగానే ఇంకెక్కడ ఆగలేదు చూడండి, ఒక్కసారి కూడా ఆగలేదు. ఆ ఏజ్లో అలా మరి రారుగా, భయపడతారు, బెంగపడతారు, భవిష్యత్తు ఏంటో అన్నీ వస్తాయి. ఏ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు అని అంటే ఆల్రెడీ తయారై ఉన్న సోల్, అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిపోతుంది.
అరుణాచల విశిష్టత ఏందమ్మా? అరుణాచలము రమణ మహర్షి కంటే ముందు అంటే అక్కడుండే వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ అండి. దాన్ని అప్పటి రాజులు గుర్తించి తప్పనిసరిగా ఆ పేరుకి అక్కడుండే ఒక విశిష్టతకి వాళ్ళు అక్కడ ఆ శివలింగ ప్రతిష్ట చరిత్ర అంతా కూడా చెప్తున్నది ఏంటనంటే సాధనకి అనువైన ప్లేసు, ఎంతోమంది తపస్సు చేసిన ప్లేస్ అండి అది. మీరు అంటే గిరి ప్రదక్షిణ చేయటం అని అంటే, గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం కాదు అది. అందుకే దానికి వాళ్ళు పెట్టింది ఏంటంటే ఆ జ్యోతి వెలిగించడం అంటే నీలో ఉండే ఆత్మజ్యోతిని వెలిగించుకోవడానికి ఇంద్రియ నిగ్రహంతో మనం తప్పనిసరిగా దాని చుట్టూ పాదరక్షలు లేకుండా ఎప్పుడైతే మీరు ఆ భూమిని, ఆ తపస్సు చేసిన ఆ భూమిని మీరు తాకుతూ అంటే మనం ఆ భూమిని టచ్ అవుతూ మనం వెళ్తున్నప్పుడు ఆ భూమి నుంచి వచ్చే ఆ రేసెస్, ఆ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకోవడం కోసమే గిరి ప్రదక్షిణ పెట్టారు. అది గిరి ప్రదక్షిణ ఏదో చెయ్యాలని చేస్తే ఎవరికి అర్థం కాదండి. భగవాను కానీ మహాత్ములు కానీ ఎంతోమంది అక్కడ ప్రతిరోజు ఎందుకు గిరి ప్రదక్షిణ చేశారు అని మనం చరిత్ర చూస్తే తెలుస్తుంది. వారు ఆ ఎనర్జీని తీసుకునేవారు. ఆ గిరి ప్రదక్షిణ యొక్క ఎనర్జీ అంటే ఆ పర్వతము, ఒక్కొక్క పర్వత శ్రేణికి మనకి ఒక విశిష్టత ఉందండి. భారతదేశంలో మనకి హిమాలయాలు శిఖరాలు అయితే అక్కడి నుంచి ఏ పర్వతమైనా సరే దాని నుంచి వచ్చే ఆ ఎనర్జీస్, ఆ రేసెస్ ఒక్క అగస్త్య మహాముని ఒక్క మొత్తం ఖండం అన్ని పర్వతాలు చుట్టి ఆయన తపస్సు చేశారు. ఇప్పటి వరకు చరిత్రలో అగస్త్య మహాముని చేసినట్టుగా ఎవరూ తపస్సు చేయలేదండి. 1400-1500 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. ఇప్పటికీ అగస్త్య మహాముని చేసిన ప్లేసెస్ అన్నీ మీరు మొత్తం తిరిగితే అన్ని చోట్ల కూడా ఆయన తపస్సు చేసినవి కొన్ని అయితే ఇప్పటికి నీలగిరి హిల్స్ కానీ ఎక్కడైనా సరే మనం కూడా వెళ్ళలేమండి. ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు అలాంటి ప్లేస్కి. ఇప్పుడే వెళ్ళలేని స్థితి. అప్పట్లో వారు ఎలా వెళ్ళారు అంటే వాళ్ళంతా సూక్ష్మత, ఆ సూక్ష్మతతోటి వాళ్ళు ప్రతి పర్వతం దగ్గర వాళ్ళు తపస్సు చేసి మనకి వాటి యొక్క విశిష్టతని అందించారు మనకి. అరుణాచలంలో ఇప్పటికీ అంతమందిని అట్రాక్ట్ చేస్తున్నది ఆ పర్వతమేనండి. ఇది సత్యం. నాకు కూడా అది ప్రత్యక్షంగా అంగ ప్రదర్శన చేస్తారు. అవునవును. ఆ గిరి ప్రదక్షిణలో మనం చాలా జాగ్రత్తగా ఆ ప్రదక్షిణ చేయగలిగితే, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదండి, సింగిల్గా మీరు రాత్రి 12 దాటాక 1 గంటకి 2ంటికి చేసేవాళ్ళం మేము. అప్పుడు చేసి తెల్లవారి 6ంటికి హారతి టైంకి శివాలయంలోకి రావాలి. ఇది మేము పెట్టుకున్న రూలు. అలాగా ఆ టైంలో చేసినప్పుడు, ఇప్పుడు అదంతా బాగా అయిపోయింది. అప్పుడు 97, 2000 ఆ టైంలో అయితే అడవి బాగా ఉండేదండి. ఆ టైంలో అసలు చాలా ఆశ్చర్యం అనిపించేది. నేనైతే నెలలో సగం రోజులు అక్కడే ఉండేదాన్ని, ఓన్లీ గిరి ప్రదక్షిణ కోసం. సో మనం అడుగు తీసి అడుగు వేస్తున్న కొలది ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలుగుతామండి. మాట్లాడుతూ అలా చేయటం కాదు, సింగిల్గా మనం చేస్తున్నప్పుడు తెలుస్తుంది దాని యొక్క విశిష్టత అనేది. అందుకే ఇంతమంది మహాత్ములు దీని చుట్టూ ఇంత ప్రదక్షిణ చేశారు. భగవాన్ రోజు తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చేసేవారండి. ఇదంతా చరిత్ర చూస్తున్నప్పుడు ఎంత అదృష్టవంతులు మనం ఇక్కడ పుట్టాం. అంటే ఈ భరత భూమి మీద ఇన్ని పర్వత శ్రేణులు మనల్ని ఎంత ఆదరిస్తూ, ఎంత కాపాడుతూ సాధనకి ఆ జ్ఞానానికి అనువైన ప్లేసుల్లో మనం పుట్టాము అని తెలుస్తూ ఉంటుందండి. వాళ్ళు ఇంకేంటంటే ఆ పవిత్రతని ఆస్వాదించటం అంటారు. అది మనం అయితే కనుక అది తీసుకోవాలనో, లేకపోతే గిరి ప్రదక్షిణ మంచిదనో, పుణ్యం అనో ఏదో చేస్తాం, ఏదో కోరికతో చేస్తాం. వాళ్ళు అలా కాదుగా, అంటే భగవంతుని యొక్క విభూతిని అనుభవించటం అంటారు.
భగవంతుని యొక్క విభూతిని ఆస్వాదిస్తూ ఉంటారు. అంటే ఆ పరమాత్మ ఒళ్ళోనే ఉన్నట్టు వాళ్ళు ఆ అనుభూతిని తీసుకుంటారు కాబట్టి ఆనందంతో చేస్తారు. మనం చేస్తే కోరికతో చేస్తాం, వాళ్ళు చేస్తే ఆనందంతో చేస్తారు. అందుకని ఆయన అక్కడ ఉన్నంతసేపు ఇంకా శరీర ధ్యాస వాళ్ళకి ఉండదండి. ఆ అనుభూతిలో ఈశ్వర విభూతిని అనుభవించేటప్పుడు శరీర ధ్యాస పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. నేను చాలా సంవత్సరాలు భగవాన్ రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకుని ఆయనదంతా అంటే ఈ జీవితం అంతా ఇంకా ఆయనది బుక్స్ కానీ ఆ వాక్యాలు కానీ అన్నీ అనుకుని ఒకసారి అలాగే ట్రై చేశాను. ఆపరేషన్ మత్తు లేకుండా అసలు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఆ స్టేజ్లోకి వెళ్ళలేదు అని అర్థమయ్యి అప్పుడు నాకు తెలుసున్న ఫ్రెండ్ డాక్టరు అందుకని ఒకసారి ట్రై తను చెప్పారు ముందే, కుదరదు ఎట్టి పరిస్థితుల్లో, నువ్వు భగవాన్ కాదుగా అని అడిగారు. లేదు లేదు అసలు నేను ట్రై చేస్తాను అసలు చూద్దామని. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం మన సాధన ఇంకొంచెం పెంచుకోవాలి తప్పించి అవ్వదు ఇది అనేది అర్థమైంది. అది అమ్మ భగవాన్ రమణులు చెప్పే దీంట్లో ధ్యానం చేసేటప్పుడు నేను అనేది వదిలేయాలనా, లేకుంటే భగవంతుడు నీవే అంతా చేస్తున్నావు అని భగవంతుని మీద ధ్యానం పెట్టుకోవాలనా? ఎలా నేను అనేది ఎలా తీసేసుకోబడుతుంది ధ్యానంలో? మనలోకి మనం వెళ్ళినప్పుడు పూర్తిగా, అందుకే ఆయన ఏ క్వశ్చన్ వేసినా లేకపోతే మీరు ఏం అడిగినా అది ఎక్కడి నుంచి వస్తుందో చూడమనేవారండి. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లోతుకి వెళ్ళేటప్పుడు అసలు దాని మీద ధ్యానము ఉండదు, ధ్యాస ఉండదండి, విచారణ ఉంటుంది. ధ్యానము అంటే మీకు పూజ కంటే జపముత్తమం, జపము కంటే ధ్యానముత్తమం, ధ్యానం కంటే విచారణ, జ్ఞానముత్తమం, జ్ఞానం అంటే విచారణ అని ఎందుకు చెప్పారు అనేది భగవాన్ దగ్గర అర్థమవుతుందండి. ఆయన ఆ ధ్యానం స్టేజ్ కూడా దాటి నేను అనేది ప్రతి దాంట్లోనూ ఇంకా మీరు ప్రతి సెకండ్ ఎక్కడ మర్చిపోకుండా ఆ విచారణ, ప్రతిదీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇదేంటి అనే విచారణకే వెళ్ళిపోమని చెప్పారు. అలా విచారణ చేసినప్పుడు ఆ నేను మీద ఉండదు, మీరు దేని మీద ఉండదండి. ఆ విచారణ 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 వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి అర్థమవుతుంది చేస్తున్నది నేను కాదు, ఇదేది నాది కాదు అని ఎప్పుడైతే మనకి వచ్చేంత వరకు విచారణ కొనసాగించాలి. అది ధ్యానం కంటే హయ్యెస్ట్, కానీ చేయలేము. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ధ్యానానికి మధ్యలో గ్యాప్ పెరిగితే కనుక కొంచెం చేయగలుగుతారు, లేకపోతే ఈ ఆలోచనలు ఆగవండి. ఆ విచారణ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ శరీర ధ్యాసకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఆయన హయ్యెస్ట్ చెప్పారు. సో వారు చెప్పిన విచారణ అయితే కనుక మన మీద మనకి, అంటే ఎవ్రీ మూమెంట్ మీ యాక్షన్ ఏదైతే ఉందో ప్రతి యాక్షన్ని కూడా మనల్ని దాటి వెళ్ళకూడదు, అంటే మనకి తెలిసి వెళ్ళాలి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండా మాట్లాడేస్తుంటాం, ఏదో చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఇంకోటి చేసేస్తుంటాం, ఒక పని చేస్తూ రెండో పని చేస్తూ ఉంటాం. ఇలా ఇన్నింటిలో మన మనస్సును వేగం చేసేసి ఉంచాము. ఆయన చెప్పింది ఏంటంటే ఒక్క థాట్ కానీ ఒక్క పని కానీ మిమ్మల్ని దాటి వెళ్ళకూడదు. అంత ఎరుకతో అంత ఎలర్ట్గా ఉండాలి అని అంటే మీ మీద మీరు విచారణ ఉంటే తప్పించి అది చెయ్యలేరండి. అది అంత ఈజీ అయింది అయితే కాదు, చాలా సాధనతో కూడుకున్నది అది. ఎవ్రీ మూమెంట్ మనం ఆ గ్యాప్ కావాలి. అంటే ఈ ఉరుకులు పరుగులు లేకుండా ఒక శాంతి అయిన జీవితం కావాలి. అంటే మనము తినే ఆహారము, తినే జీవితము అన్ని, ఆహారము, విహారము, వ్యవహారము అన్ని దానికి సంబంధించి 3 కరెక్ట్గా ఉండాలండి. అది కూడా మేము ఉపాసనలో చూస్తే మొత్తానికి ఆహారం తీసుకోకపోతే కనుక బాగా కుదురుతుంది. కంప్లీట్ ఏమి రాదండి ఛానల్లో, అది అలవాటు అయిపోతుంది బాడీకి. కంప్లీట్ మౌనంలో ఉంటూ ఆహారము
అన్నీ అన్నీ ఆపి స్టాప్ చేయగలిగితే కనుక మీ థాట్ దేనికి లెగుస్తుంది. తర్వాత ఎనర్జీ కూడా దేనికి వాడడం అనేది లేదుగా. ఇంకా అటువంటి స్థితిలో అయితే కనుక కరెక్ట్గా పట్టుకోగలుగుతారండి. అది గృహస్థులుగా కష్టం. అంటే గృహస్థులు చేయవచ్చు, కానీ బాధ్యతలు ఉంటాయి. గృహస్థులకి బాధ్యత ఉంటుంది, చాలా కష్టం. ఇది మేము అందుకే నేను నా సాధన అంతా రాత్రులు పెట్టుకునేదాన్ని. నైట్ అయితే కొంచెం అన్నీ ఆగుతాయని చెప్పి ఒకటి. ఇప్పుడైతే ఆశ్రమంలో పర్వాలేదు, ఆశ్రమ బాధ్యతలు ఇవి అన్నీ డ్రాప్ చేసేసి మనం ఉండాలనుకున్నప్పుడు ఒక గదిలో తలుపు వేసేసుకుని పూర్తిగా మౌనంతో ఇంక బయటికి రాకుండా చేయగలిగితే కనుక బాగుంటుందండి. అసలు మౌనం అంటే ఏంటమ్మా? మనస్సు మౌనమే మౌనం అండి. మాట మౌనం కాదు. మనస్సు మౌనం ఉంటే ఆటోమేటిక్గా మాట మౌనం వచ్చేస్తుందండి. అది మనస్సు అంటే తెలుసుకోవాలి. అంటే ముందు మాట మౌనం అనేది అసలు బాగా మాట్లాడే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. చుట్టూ ఉండేవాళ్ళు ఆ రోజైనా సుఖపడతారు, కొంచెం వాళ్ళ వాక్కు కొంచెం కూడా ఒక స్టేట్ అంటే తెలుస్తుంది, మౌన స్టేట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఆగలేరు, ఆ రోజంతా ఆగుతారు, మన్నాడంతా వెంటనే మాట్లాడేస్తారు. మనస్సు వేగం అది. సో అలా కాకుండా సాధనలో మనస్సు మౌనం అన్నప్పుడు ప్రతి థాట్ లెగుస్తున్నప్పుడల్లా దాన్ని ఆపగలగాలండి. అలా మీరు ట్రై చేయాలి. అంటే ఈ మాట్లాడకుండా ఎలా అయితే ఆగామో, మనస్సు ఎప్పుడెప్పుడు లెగుస్తున్నా అప్పుడు ఇమీడియట్లీ నేను మౌనం కదా అని దాన్ని ఆపగలగాలి. అది ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఈజీగా కొంచెం కొన్ని రోజులకి కొంచెం ఆగగలుగుతారు. ఇవన్నీ గృహస్థుగా ఇంత స్పీడ్గా ఉండే మనుషులకి చెప్పినా అర్థం అవ్వదండి, అర్థం అవ్వదు. రియల్గా సాధన చేసే వాళ్ళకైతే ఉపయోగపడతాయి. సాధకులు వాళ్ళకి జిజ్ఞాస రావాలి, వాళ్ళలో వాళ్ళకి జిజ్ఞాస వచ్చి తప్పనిసరిగా ఇలాంటి మౌనవాళ్ళు లేకపోతే ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనస్సు ఆగడము లేకపోతే గ్యాప్ రావడము వస్తేనే మీరు ఎక్కడైనా యాత్రకి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ విభూతి, ఈశ్వరుని యొక్క విభూతి, ఆ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకోగలుగుతారు. లేకపోతే చేసుకోలేరండి. ఈ కంటితో చూసి ఆనందం పొందొచ్చేస్తారు. కానీ ఈశ్వరుని యొక్క విభూతిని రిసీవ్ చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా మన ఇన్నర్లో కొంత సైలెన్స్ కావాలి. ఆ సైలెన్స్ నుంచే ఇవన్నీ వస్తాయి. అదే భగవాన్ కూడా, ఆయన మౌనం యొక్క అర్థం కూడా అదే. ఆయన అన్ని సంవత్సరాలు మౌనం చేసి మనకు అందించారు. వాళ్ళ అనుభవం అదంతానండి. వాళ్ళు అనుభవించి ఇలా అయితే శంకరుడు తర్వాత మళ్ళీ భగవానే అంత డైరెక్ట్గా అద్వైతం చెప్పింది భగవాన్ ఒక్కరేనండి. అప్పుడు శంకరుడు చెప్పారు. మళ్ళీ శంకరుడికి జనాలందరికీ అర్థం కావట్లేదని చెప్పి మళ్ళీ ఆయన కిందకు వచ్చి పాపం అందరి కోసం అన్నీ చేశారు. కానీ అంతే డైరెక్ట్గా నాకు తెలిసినంత వరకు శంకరుడి తర్వాత భగవానే చెప్పారనిపిస్తుంది. సూటిగా తిన్ననైన మార్గం అండి అది. నిష్కామ కర్మ చేసి అంతఃకరణ శుద్ధి అయితే తప్పించి ఇవన్నీ అందవండి. సో కర్మలు తగ్గించుకోవటం ఎలాగా? తగ్గించుకోవడం అంటే మనమే పెంచుకుంటున్నాం. ఇన్ని కర్మలు అనేది మనం కదా పెంచుకుంటున్నాం. అవసరం ఉందా లేదా ఏమీ ఆలోచించట్లేదు. మీ అన్నింటికంటే మన పుణ్యం మన కాలం అండి. మీ ఏ సంపద కాదు. ఎంత సంపద ఉన్నా మన కాలం అనేది లేకపోతే ఈ సంపద అంతా వదిలేసి వెళ్ళిపోవలసి వస్తుంది. మన సంపద మన కాలం అని తెలిస్తే ఇన్ని పెంచుకోం మనం. పూర్వం ఏముందని వాళ్ళు హ్యాపీగా జీవించారండి. మొత్తం ఇన్ని కర్మలు, కోరికలు తక్కువ అంటే వీళ్ళు కర్మలు పెంచుకోలేదు. వాళ్ళు చాలా వరకు ఆ కర్మ నుంచి ఇంకో క్రియ, ఆ క్రియ నుంచి ఇంకో కోరిక, కోరిక నుంచి మళ్ళీ కర్మ. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. పని నిన్ను నడుపుతోందా, నువ్వు పనిని నడుపుతున్నావా అన్నప్పుడు ఇప్పుడు చూస్తే పని మనల్ని నడుపుతున్నట్టు ఉంటుందండి. నేను పనిని నడపట్లేదు. సో ప్రతి దాంట్లోనూ మనం కూరుకుపోవడం అనేది జరుగుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా అన్ని ఇంద్రియాలని బయటికి లేపడం జరుగుతుంది. తాబేల్లా జీవించమన్నాడు రామకృష్ణుడు. తాబేలు అవసరానికి మాత్రమే ఇంద్రియాలను బయటికి తీసుకొస్తుందండి, మిగతా టైంలో ముడిచేసుకుంటుంది. అందుకే ఒక్క చూపుతోటి బిడ్డల్ని కానగలదు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంది.
అంటే ఇంద్రియ వ్యాపారం లేకపోతే అంత ఎనర్జీ ఉంటుందని తాబేలు నిరూపించి చూపిస్తోంది మనకి. మనం ఇంద్రియ వ్యాపారంతో మనం ఉంటూ సాధన చేయాలంటే వర్కౌట్ అవ్వదండి. ఎప్పుడైతే ఆ ఇంద్రియాలని వెనక్కి మన మహాత్ములందరూ తెలియచేసి చూపించారు. ఇప్పటికీ హిమాలయాస్లో ఎంతోమంది ఈ ఇంద్రియాలకి పని చెప్పకుండా ఇంద్రియాలని లోపలికి తీసుకుంటూ సాధన చేసుకుంటున్నారు. మరి వాళ్ళు జీవిస్తున్నారు. సంకల్పమాత్రంగా అన్ని కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. వాళ్ళకి సంకల్పం కూడా అవసరం లేదు. వాళ్ళ అవసరాలు అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మనం ఎంత పరిగెట్టినా మనకు అవ్వట్లేదు. ఏంటి తేడా వాళ్ళకి మనకి? ఈ ఒక్క విషయం విచారిస్తే చాలండి, అర్థమైపోతుంది. ఇంద్రియ వ్యాపారాన్ని తగ్గించి మనతో మనం ఉండడం అనేది తెలిస్తే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని పనులు చేసినా, ఎంత పరుగు పెట్టామో అన్న మళ్ళీ మనం మన స్టేట్లోకి మనం వచ్చేయగలుగుతాము. చూసే వాళ్ళకి అనిపిస్తుంది పరుగు పెట్టినట్టు, కానీ లోపల సైలెన్స్ కావాలి. బయట ఎంత స్పీడ్గా ఉన్నా లోపల సైలెన్స్ కోసం తప్పనిసరిగా మనం ఆ జర్నీ కర్మలు తగ్గించుకుంటూ వస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ గ్యాప్ లేకుండా దీని తర్వాత అంటే కాలం పొద్దున్న నుంచి రాత్రి వరకు పరుగు పెడుతున్నట్టు అనిపిస్తుంది. రాత్రి అవుతుంది, ప్రొద్దుటవుతుంది, ఈ మధ్య నీ జీవితం వెళ్ళిపోతుంది అని తెలిసేటప్పటికి అన్నీ అయిపోతాయండి. అందుకే మనకి మన సంస్కృతిలో భాగంగా మనకి ఉదయం లేవగానే పూజ, జపం అన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే మనకోసమే. ఇక్కడి నుంచి కర్మలోకి వెళుతున్నాను కాబట్టి కర్మలో కూరుకుపోకుండా ఉండడానికి నన్ను కాపాడు తండ్రి అని చెప్పి ముందు మన వేగాన్ని తగ్గించుకుని ఒక మంత్రంతోటో, ఒక జపంతోటో, ఒక నామంతోటో మైండ్ అంతా సైలెన్స్ అయ్యి అందులోకి దిగడం కోసం అక్కడి నుంచి కర్మలు పెంచుకోకుండా మనకి 3 సంధ్యలు అందుకు పెట్టారండి. ఒకవేళ కొద్దిగా స్పీడ్ అయినా మళ్ళీ మీరు సంధ్య చేసినప్పుడు కామ్ అవుతారు, మళ్ళీ సాయంత్రం సంధ్యకి కొంచెం కామ్ అవుతారు. ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. అవన్నీ పక్కకు తీసేసాం. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ వంక చూడటం మొదలుపెట్టాం. మనం ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టామో మన సంస్కృతి అంటే ఇంతటి సైన్స్ ఇది. మానసిక శారీరక ఆరోగ్యానికి కృషి చేశారు మన ఋషులు, మన మునులు. ఋషి అంటే కృషివలురండి, ముని అంటే మననశీలురు. వాళ్ళే మునులు అన్నారు. ఒకే విషయం మీద ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళని ముని అన్నారు. వాళ్ళు ఎంతో కృషి చేసి ఎంతో మందికి ఉపయోగపడటానికి అంత ఇన్నర్ అంటే ప్రపంచ దేశాలన్నీ ఔటర్ సైన్స్ కనిపెట్టినాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇన్నర్ సైన్స్ కనిపెట్టారు. ఆ ఇన్నర్లో మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం కనిపెట్టారు వాళ్ళు. అందుకే ప్రపంచ దేశాలన్నీ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఇక్కడికి వస్తాయి. ఆ వేగం తగ్గడము, ఆరోగ్యంగా ఉండడము అన్నీ కూడా భారతదేశంలో వాళ్ళు దాన్ని ఏం చేశారంటే మన సంస్కృతి రూపంలో మనకు అందించేశారు. సంస్కృతి అంటే కట్టుబొట్టు కాదండి, ఆ పీస్ ఆఫ్ మైండ్. సో కుటుంబ వ్యవస్థని డిజైన్ చేశారు. ఇంకా ఇది సరిపోక మన గుడి నిర్మాణాలు అన్ని రకాలు తయారు చేశారండి. ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ గుడికి వెళ్ళి నువ్వు అక్కడ చెప్పుకోవడం, అర్చన చేసుకోవడం, ఆ వైబ్రేషన్స్, ఆ నిర్మాణాలన్నీ కూడా అలా తయారు చేశారు. ఆ వైబ్రేషన్స్ ఒక్కసారి వచ్చేటప్పటికి మన థాట్ ప్రాసెస్ వేగం కాకుండా ఆగేటట్టుగా ఆ డిజైన్ చేశారు. అందుకే గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు. అంటే ఆ డిజైన్ చేశారు అలాగా. ఇంతటి అద్భుతంగా అనిపిస్తుందండి. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి ఎంత కృషి చేసి మనకు అందించినది. వజ్రాలు ఒళ్ళో పోస్తే కింద రంగురాళ్ళు ఏరుకుంటే మనం అజ్ఞానం అంటాం. మనం అదే పని చేస్తాం. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఏది కనిపెట్టినా అది ముందే భారతదేశంలో ఋషులందరూ కనిపెట్టినవే ఉన్నాయండి. వేదాలన్నింటిలో ఉన్నాయి. వేదాలన్నింటిలోనూ అన్నింటిలో చదువుతామండి తప్పనిసరిగాను. అయితే ఇప్పటికి ఫారెస్ట్ అడవుల్లో ఉన్నారు. డీప్ ఫారెస్ట్కి వెళ్తే మీరు 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్న యోగులు ఉన్నారు. వారందరూ కూడా ఇలా రారు, బయటికి రారు. కానీ ఈ ప్రకృతిని కాపాడేది వాళ్ళేనండి. అవును, ఎనర్జీ ఇస్తారు. ఎనర్జీ ఇచ్చి ఈ రోజుకి మనం అందరూ బాగున్నామంటే
వాళ్ళ యొక్క కృప అది, వాళ్ళ ఎనర్జీ అండి అంతాను. అయితే ఇది తెలియటానికే మేము స్టూడెంట్స్కి తెలియచేస్తున్నాము ఇప్పుడంతా కూడా. ఆ సైన్స్ ఎలా ఉంది అని వాళ్ళకి అంతా నిరూపించి చూపించి తెలియచేయటం అనేది జరుగుతుందండి. అంటే పిల్లలకి తెలియదు, తల్లులకే తెలియదు, తల్లిదండ్రులకే తెలియదు, ఇంకా పిల్లలకి నేర్పలేరు. కాబట్టి తెలియచేస్తే అట్లీస్ట్ ఒక 20-30 మంది పిల్లలైనా తీసుకుంటే కనుక అంటే ఎటో వెళ్ళిపోయి మనం జీవిస్తేనే మన జీవితం అనుకునే పిల్లలు కాదు, ఇక్కడ పద్ధతిలో పెరగటానికి ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ మనం భారతదేశంలో ఉండే నీడ్ ఏంటి అనేది తెలియచేయడానికే ఇప్పుడు కృషి చేస్తున్నాం. మానవ జన్మ సార్థకత అసలు ఏంటమ్మా? అంటే పుట్టగా మరణం ఇదేనా, లేకుంటే ఎక్కడో చోటు స్టాప్ అనేది ఉండాలి కదా, సార్థకత్వం అనేది ఒకటి ఉండాలి కదా, అది ఏ విధంగా సంపాదించగలం? అసలు అది ఒకటి ఉందా, అందరూ సాధించుకోగలమా? ఎందుకు లేదండి, తప్పనిసరిగా మనకే తెలుస్తోంది కదా. శంకరుడు చెప్పినట్టు జనన మరణ చక్రంలో ఇరుక్కోద్దని చెప్తాడు ఆయన. ఎన్ని యోనులందు పుట్టి ఎన్నిసార్లు మరణించి మరణయాతనను అనుభవించినా సరే తెలుసుకోలేని మనిషి యొక్క ఆ భ్రమ అన్నాడు ఆయన. కాబట్టి తప్పనిసరిగా అంటే 84 లక్షల జీవరాశుల నుంచి ఆ బ్యాక్టీరియా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పటికీ వెన్నుపూస నిటారుగా పుట్టాము, ఇప్పటికి పుట్టాము ఇలాగా. అంటే మరి ఇప్పుడు జ్ఞానం అంటే ఈ భూమి నుంచి ఆకర్షణ శక్తి తీసుకుంటున్నాం, ఆకాశం నుంచి ఓజోన్ శక్తి వెన్నుముక నిటారుగా ఉంటేనే రిసీవ్ అవుతోంది. రిసీవ్ అవుతున్న జన్మ కదా ఇది. ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతే మళ్ళీ అన్ని జన్మల నుంచి బాధపడుతూ వచ్చాము మనం కదా, మళ్ళీ తిరిగి వెళ్తాము అనేది తెలిస్తే ఎవరు దీన్ని వృధా చేసుకోరండి. అది తెలియక వచ్చిన యాతన ఇది యాతనా శరీరం అని కూడా తెలియట్లేదు, ఇది అనుభవించే శరీరం అనుకుంటున్నారు. అంటే ఆ జ్ఞానం ఎంత దూరం వెళుతోంది అంటే అజ్ఞానం ఇది. కాబట్టి మానవ జన్మ సార్థకత అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. అందరి గురించి ప్రపంచమంతా తెలుసుకుంటాం, కానీ మనల్ని మనం తెలుసుకోలేం. ఇంతకంటే అజ్ఞానం ఉండదనిపిస్తుంది. మన గురించి మనకు తెలిస్తే చాలా హ్యాపీ అండి. కనీసము ఈ జన్మ తృప్తి అనిపిస్తుంది. ఎందుకు వచ్చాము అసలు మనిషి క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను. తిరిగి ఎక్కడికి వెళ్తామంటే స్వర్గానికి వెళ్తామంటారు. అరే స్వర్గానికి వెళ్తాం, నువ్వు ఎలా ఫిక్స్ అవుతావు, అసలు ఎలా ఫిక్స్ అవుతావు? సో ఇది తెలుసుకుంటే కనుక ఆ క్వశ్చన్ అనేది అసలు వేసుకుంటే అన్వేషణ అనేది మొదలవుతుంది. అన్వేషణే లేకపోతే పశువుకి మనకి తేడా లేదండి. అవి తింటున్నాయి, అవి నిద్రపోతున్నాయి, అవి పిల్లల్ని కంటున్నాయి, మనం కూడా సేమ్ చేస్తున్నాం. వచ్చిన మానవ జన్మని వృధా చేసుకోవడమే అవుతుంది. అంటే వ్యావహారిక జగత్తులో ఎన్నో మనకు ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. ఎంతమందో మనకు ఆపోజిట్గా మాట్లాడటం కానీ ఉండటం కానీ జరుగుతుంటుంది. అప్పుడు మనము ఎలా వ్యవహరించాలంటారు? తప్పనిసరిగా అందుకే రామకృష్ణుడు కంచె వేసుకోమని చెప్పాడండి. ప్రతి వ్యవహారంలోనూ మనల్ని మనం చూసుకునేటప్పుడు వాళ్ళు అన్నారు లేకపోతే వాళ్ళు ఏమన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎవరిని అన్నారు అంటే నన్ను అన్నారు అంటున్నారు. నేను అంటే ఇంటి ముందు అంటే నా శరీరంతో నేను ఉన్నప్పుడు, అతను శరీరంతో ఉన్నప్పుడు ఎవరిని అంటాడు? శరీరాన్ని అంటాడు. ఎప్పుడైతే నేను ఆత్మని, నాలో ఉండే దివ్యత్వము ఇది అని తెలుసుకుంటాడో ఎవరు ఏమన్నా మనకు పెద్ద ఇబ్బంది రాదని. అయితే అంత దూరం వెళ్ళాలి అని అంటే కనుక అసలు ముందు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒకటే పరుగు కాకుండా కొద్దిగా మనిషి అట్లీస్ట్ తన కోసం తను అది ఒక అరగంట, పావుగంట, లేకపోతే గంట ఏ రోజు కూడా తన కోసం తను ఏర్పాటు చేసుకుంటే ఒక టైం, ఆ టైంలో మిగతా ప్రపంచాన్ని ఒక్కసారి పక్కన పెట్టి నాతో నేను ఉండడం అనేది అలవాటు చేసుకుంటే కనుక తెలుస్తుందండి. అసలు ఏమీ చేయకుండా ఎలా తెలుస్తుంది? రోజంతా అంటే 24 గంటల టైము భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చిన టైం అది కదా. అది ప్రైమ్ మినిస్టర్కైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఒకటే కదా. ఆ 24 గంటల్లో ఎవరు ఏం చేస్తారనేది వాళ్ళ స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇచ్చాడు, ఫ్రీ విల్ కదా. అప్పుడు దాన్ని మనం
ఎలా యూటిలైజ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మిగతా టైం అంతా మీరు ఎలా గడిపినా సరే అట్లీస్ట్ నా కోసం నేను కొద్ది సమయం తీసుకోకపోతే కనుక జీవితంలో చాలా బాధపడాల్సి ఉంటుందండి. ఇది చెయ్యాలి తప్పనిసరిగా. ఇది చేస్తే కనుక తెలుస్తుంది. అప్పుడు మానవ జీవితము అర్థము పారమార్థము వైపు జర్నీ వెళ్ళాలని కూడా అప్పుడే అర్థమవుతుంది. అది ఏదో అంటే చాలా స్పీడ్గా మన జీవితాన్ని మనం డిజైన్ చేసేసుకుంటే, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎవరికి ఖాళీ లేదు. క్వశ్చన్ చేస్తారు కదా, మన పిల్లలు క్వశ్చన్ మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని. అది మరి మిగతా ప్రాణులన్నీ ఏం చేస్తున్నాయి? నోరు లేదు, జ్ఞానం లేదు, అవన్నీ వాటి నీతికి కట్టుబడి అవి ఉన్నాయండి. ఎంత బాగా పెంచుతాయి అంతే బాగా కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి మనిషి ఎందుకు ఉండలేకపోతున్నాడు? జ్ఞానం ఉంది అంటే పూర్వం చూడండి అమ్మ, అంతమంది పిల్లల్ని కనేవారు. అంటే వాళ్ళ పిల్లలు ఎవరు డెలివరీలు లేకపోతే ఎవరు వాళ్ళే చూసుకునేవారు కదా. మరి మనం ఎందుకు ఇప్పుడు అలా అంటే మనకి మోహం బంధం ఎక్కువ. సో ఇప్పుడు కూడా చాలామంది స్ట్రిక్ట్గా ఉంటారండి. చాలా హ్యాపీగా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఏదైనా ఆశ్రమాలు కానీ ఓల్డేజ్ హోమ్ కానీ వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ను వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్లాయి అని చెప్పారు. ఇప్పుడు అదే నీటిలో కప్పు ఉందనుకోండి, ఆ తామరాకుని ఆస్వాదించకుండా దూకేయగలుగుతుంది, అందులోనే ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన తుమ్మెద దాన్ని ఆస్వాదిస్తుంది. అంటే దాన్ని ఆస్వాదించడానికి వెతుక్కుంది కాబట్టి ఆస్వాదించింది. ఇది అందులోనే ఉండి తన జర్నీ ఎంతసేపు జంపింగ్లో ఉంది కాబట్టి జంప్ చేస్తుంది కానీ ఆస్వాదించలేకపోయింది కదా. అలాగే మనం కూడా ఇప్పుడు ఆశ్రమాలు వెళ్ళామా ఇంట్లో ఉన్నామా కాదండి, తడుముకోవడం అనే లక్షణం ఉందనుకోండి, ఇంట్లో ఉన్న టీవీలోంచి సెల్ ఫోన్లోంచి లేదా చుట్టుపక్కల వాళ్ళ నుంచి తడుముకుంటారు, ఆశ్రమాల్లో ఉన్న తడుముకుంటారు. ఎప్పుడైతే ఆ లక్షణము తగ్గించుకుంటే కనుక ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటారు. అయితే ఆశ్రమాల్లో ఏంటంటే వాతావరణము కొంచెం ప్రకృతి వాతావరణము ఇక్కడున్న అపార్ట్మెంట్ కల్చర్ నుంచి కొంచెం ఆహ్లాదంగా ఉండగలుగుతారు. వాళ్ళు ఏదో టైంకి భోజనం పెడతారు కాబట్టి టైంకి సాధనకి ఇంకొంచెం టైం చేస్తుంటారు, జరుగుతూ ఉంటాయి కాబట్టి పరిసరాలు కొంచెం సహకరిస్తాయి. అక్కడ కూడా కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా సాధన చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఎలా ఉన్నాం అనేది మనమే చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడున్నా బంధం అనేది ఎక్కడో లేదండి, మన బుద్ధిలో ఉంది. కాబట్టి అది వదలటానికి ఇప్పుడు వాళ్ళు మనల్ని తిట్టుకుంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఎప్పుడైతే మనము అనుకున్నామో అక్కడి నుంచి బంధించబడతాం. వాళ్ళు అనుకున్నారు అంటే ఈ శరీరాన్ని నామరూపాలు వ్యక్తి భావన గట్టిగా ఉంటేనే మనం దాన్ని పట్టుకోగలుగుతాం. లేకపోతే విడుదల అనేది చాలా ఈజీ అండి. ఆ విడుదలకి జర్నీ చేయకపోతే మానవ జన్మకు అర్థమే లేదు అసలు. అంటే ఓ 40 సంవత్సరాలు ఒక 50 సంవత్సరాలు నీ జీవితం అంతా నువ్వు ఎదగడానికి ఆ తర్వాత నీ ప్రారంధానికి ఖర్చు పెట్టేసావు, సగం జీవితం అయిపోయింది. ఇంకా కొద్ది టైము ఉన్న టైంలో లోపలికి చూసుకోకుండా పారమార్థం వైపు జర్నీ చెయ్యకపోతే కనుక మరణ టైంలో మాత్రం తెలుస్తుందండి. ఎవరికైనా తెలియకుండా ఉండదు, అప్పుడు ఉపయోగం లేదు. అది ముందుగా తెలుసుకున్న వాళ్ళు సార్థకత పొందుతారు. అందుకని గృహస్థు జీవితమా లేకపోతే ఏ జీవితమా కాదండి, నువ్వెప్పుడు తెలుసుకుంటావో అది నీ జీవితం. అక్కడి నుంచే భగవాన్ రమణ మహర్షి ఆత్మగా నువ్వు ఎన్ని క్షణాలు ఉన్నావో అవే నువ్వు జీవించిన క్షణాలు. మిగతా టైం అంతా నడిసే శవాలు అన్నారు ఆయన. శవాలు పెళ్లి చేసుకుంటున్నాయి అన్నారు, శవాలు భోజనం చేస్తున్నాయి, శవాలు పార్టీకి వెళ్తున్నాయి అన్నారు. అంటే ఎంత మాట అది మనకు అర్థం కాదండి. కానీ ఆత్మ క్షణాలు ఆత్మగా నువ్వు జీవించిన క్షణాలు కాదని చెప్పేశారు. నీ కౌంటు అది ఏ ప్రాణిలోనూ లేదు కదండి, తెలుసుకునే అవకాశం ఏ ప్రాణిలోనూ లేదు. అందుకే ఉత్తమమైన జన్మ అన్నారు. అలాంటి జన్మను వృధా చేసుకుంటే కనుక ఇంకా మరల తిరిగి రాదు ఈ జన్మ. అందుకనే చెప్పడం. అమ్మ చాలా బాగా
భగవాన్ రమణ గురించి, మానవ జన్మ గురించి, సార్థకత గురించి, వాళ్ళు చేయాల్సిన సహజ స్థితి గురించి చాలా బాగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.